రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అంతకుముందు గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. ఈ వేడుకలు తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమం, అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ నిర్వహించనున్నారు. రాష్ట్ర సాధనలో భాగమైన కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, మహిళలు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగుల కృషికి ఈ వేడుకలు నిదర్శనంగా నిలవనున్నాయి. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రాజకీయ పార్టీలు వేడుకలు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ లో మాజీ స్పీకర్ మధుసూదనాచారి పతాకావిష్కరణ చేయనున్నారు. అమెరికాలో పార్టీ రజతోత్సవాల్లో పాల్గొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడ తెలంగాణ ఆవిర్భావ సంబరాల్లో పాల్గొంటారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ, జపాన్లోని కితాకిషు నగరాల మధ్య ఒక కీలకమైన పరస్పర సహకార ఒప్పందం కుదరనుంది. కితాకిషు మేయర్ ప్రతినిధి బృందం ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంది. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే వేడుకలకు ఈ బృందం హాజరవుతుంది. అనంతరం ఈ ఒప్పందం చేసుకుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జపాన్ పర్యటనలో కితాకిషును సందర్శించిన సందర్భంగా అక్కడి మేయర్ను హైదరాబాద్ కు ఆహ్వానించారు.
ఒకప్పుడు జపాన్లో అత్యంత కాలుష్యంతో నిండిన కితాక్యూషు నగరం ఇప్పుడు పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఫ్యూచర్ సిటీని కాలుష్య రహితంగా తీర్చిదిద్దడంలో కితాక్యూషు నగరం యొక్క సహకారం తీసుకోనుంది. ఈ ఒప్పందం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి కీలకమైన అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఆగమైన తెలంగాణను స్వయం పాలనతో అభివృద్ధి చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. అనతి కాలంలోనే తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపామని, అదే స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజల జీవన విధానం మెరుగయ్యేలా పాలనను అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇక ఇదే అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుని. శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజు అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చోట్ల ఉత్సవం చేసే విధంగా కూడా పండుగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు సిద్ధం చేసింది. 10 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఎగురవేస్తారు. ఈ కార్యక్రమానికి ఇటు జపాన్ పర్యటన సందర్భంగా అక్కడ ఉన్న నగరాన్ని సందర్శించారు. అప్పట్లో నగరానికి సంబంధించి అత్యంత కాలుష్యంగా ఉన్న నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దడంలో అక్కడి మేయర్ సక్సెస్ అయ్యారు. ఆ మేయర్ ఈ రోజు ముఖ్య అతిథిగా, ప్రధాన అతిథిగా ఈ రోజు ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. అయితే ముందుగా సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్ద చేపట్లో చేరుకొని అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. ఈ రోజు ఫార్మేషన్ డేను ఇటు రాష్ట్ర ఇక్కడ హెడ్ క్వార్టర్లతో పాటు అటు జిల్లాల్లో కూడా మంత్రులు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ వ్యక్తులు జెండావిష్కరణ చేయనున్నారు. ఈ వేడుకలను అత్యంత ప్రధానంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్ చేయాలని నిర్ణయించింది. అయితే మొత్తానికి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2వ వేడుక జరుపుకున్న నేపథ్యంలో ప్రభుత్వం 1.5 కాలంలో చేపట్టిన ప్రగతి పైన ప్రధానంగా ప్రసంగాలు ఉండబోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాల మీద కీలక ప్రస్తావన కూడా చేయబోతున్నారు. అయితే ఈ రోజు ఇటు ఫోర్త్ సిటీకి సంబంధించి ఇటు జపాన్ నుంచి వచ్చిన ప్రతినిధి బృందం వారితోటి ఇటు ఒప్పందం ఒకటి కీలకంగా ఉండబోతుంది ఈ రోజు. అయితే ఈ సెలబ్రేషన్ కు సంబంధించి ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ కూడా సందేశం ఇచ్చారు. తనకు అంటే రాష్ట్రం ఏర్పడింది, రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే అగ్రభాగాన్ని నిలుపాం, తర్వాత ప్రభుత్వం కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని కూడా సూచన చేయడం జరిగింది. దీంతో పాటుగా రాష్ట్రపతి సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అనుకోణాల్లో అన్ని ప్లేసుల్లో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఇటు ఫిల్మ్ కార్పొరేషన్ ఎఫ్టీసీలో సమాచార భవన్ లో చైర్మన్ దిల్రాజు వాళ్ళ జెండాలో ఎగురవేసి జాతీయ పతాకావిష్కరణ చేశారు. అయితే ఇప్పటికే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 11వ ఏడు పూర్తి చేసుకుని 12వ ఏడులోకి అడుగు పెడుతున్న సందర్భంలో అంటే ఇటు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించాలని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు దాని గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోటుపాట్లను సరిదిద్దుతున్నామని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం చెప్తున్నది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ లో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయనేది చర్చ జరుగుతుంది. దీనిపైన కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటి నుండి బయలుదేరి నేరుగా గన్ పార్క్ చేరుకుంటారు. గన్ పార్క్ నుండి పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారు. పరేడ్ గ్రౌండ్ లో పోలీస్ గౌరవ వందన అనంతరం జాతీయ పతాకావిష్కరణ తర్వాత కొంతమంది పోలీసులకు మెడల్స్ అందజేస్తారు. దానికి కీలక ప్రసంగం ఉండబోతుంది. తర్వాత ఇటు రాష్ట్ర గీతాలాపన ఏదైతుందో షార్ట్ వర్షన్ కి సంబంధించి అది గీతాలాపనం చేస్తారు. వీటి అంటే ఒక పండుగ వాతావరణంలో ఈరోజు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి, అయితే ఇప్పటికే ఏదైతే మెయిన్ కూడళ్ళు ఉన్నాయో జంక్షన్ కావచ్చు, ఇటు సెక్రటరియట్ బిల్డింగ్ కావచ్చు, అమరవీరుల స్మారక చిహ్నం సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇతర పర్యాటక ప్రాంతాలు ఏవైతున్నాయో వాటిని ఇటు డెకరేషన్ చేసిన పరిస్థితి, కలర్ లైటింగ్స్ తోటి అలంకరించారు. ఆ తర్వాత
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈ వేడుకలు నిర్వహించాలని చెప్పారు. అందుకంటే సోనియా గాంధీ ఇస్తేనే రాష్ట్రం వచ్చిందనే సందేశం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అట్టహాసంగా సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.